పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. సో బ్రేక్ బాక్స్ కోసం నేనైతే గవ్వలు చేశానన్నమాట. కొంతమంది వీటిని మురిపీలు అంటారు, మేమైతే గవ్వలు అంటాము. తీపి గవ్వలు ఇంకా చప్పటి గవ్వలు అనమాట. చప్పటి గవ్వలు అంటే పాకం వేయలేని వాటిని చప్పటి గవ్వలు అంటారు, పాకం వేసిన వాటిని తీపి గవ్వలు అని అంటారు. దువ్విని చూపిస్తుందా ఏంటని అనుకోకండి, ఫస్ట్ అయితే ఇది చెప్పేస్తాను. మనం కలుపుకున్న పిండిని ఈజీగా మనకి గవ్వల షేప్ లో, మురిపీలు షేప్ లో రావడానికి ఇలాంటి దువ్వును ఒకటి తీసుకోండి. అంటే చిక్కులు దువ్వును అంటారు కదా, లావుగా ఉండే పళ్ళు సైడ్, అలాంటి దువ్వును కొత్తది ఒకటి తీసుకొని మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో పిండిని, దాన్ని ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ ని తీసుకొని దాన్ని సిలిండ్రికల్ షేప్ లాగా చుట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేస్తే గవ్వ అనేది కరెక్ట్ గా మీకు షేప్ అయితే వచ్చేస్తుందండి. చేత్తో అంటే చేయడం రాలేని వాళ్ళు కూడా హ్యాపీగా మంచి షేప్ లో అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పిండి ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను. చూపించడం కాదండి, ఎలా చేయాలనేది చెప్తాను. ఎందుకంటే నేను వీడియో తీయలేదన్నమాట కలిపేటప్పుడు పిండిని. గవ్వలు మనకి గుల్లగా టేస్టీగా నోట్లో పెడితే కరిగిపోయేంత టేస్టీగా రావాలి అంటే ఫస్ట్ మనం గోధుమ నూక మాత్రమే తీసుకోవాలండి. మైదా పిండి అట్టి వేసేస్తారు, అవేమీ వేసుకోవద్దు. ఓన్లీ గోధుమ నూకను తీసుకొని దాంట్లో 1 కేజీ గోధుమ నూక తీసుకుంటే పావు కేజీలో సగం తీసుకోండి. నెయ్యి నూనె కలిపి తీసుకోవాలన్నమాట. పావు కేజీకి సగం నెయ్యి నూనె కలిపి తీసుకొని వాటిని బాగా మరగబెట్టాలి. నెయ్యిని నూనె బాగా మరగబెట్టి ఏదైతే మనం తీసుకున్నామో నూకలోని ఆ మరగబెట్టి నూనె నెయ్యిని అయితే వేసేయాలండి. వేసుకొని బాగా కలుపుకుంటాము. తర్వాత సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ వేస్తూ సాఫ్ట్ గా కలుపుకోవాలి, చపాతీ పిండి లాగా. ఆ మరగబెట్టిన ఏదైతే నూనె నెయ్యి ఉందో అది వేసేటప్పుడు ఇలా పొంగు రావాలన్నమాట నూకలో వేసేటప్పుడు. అలా అయితేనే మనకి గుల్లగా వస్తాయి గవ్వలు అనేవి. నార్మల్ గా వాటర్ తో కలిపేసిన, నార్మల్ గా చల్లటి నూనె గాని నెయ్యి గాని వేసి కలిపినా మనకి అంత సాఫ్ట్ గా రావండి గవ్వలు అయితే. ఈ టిప్స్ వాడుతూ మనం గవ్వలు చేసుకున్నామంటే ఈజీగా సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేంత టేస్టీగా గవ్వలు అయితే చేసేసుకోవచ్చు. వీడియోని చూస్తూ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా గవ్వలు ఎలాగ వేగాలంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలన్నమాట. కంప్లీట్గా బుడగలు అనేవి వాగిపోయేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా చప్పగా ఉన్నప్పుడైనా తినొచ్చు, ఇంకా పాకం మరగబెట్టుకొని పాకం వేసుకొని కూడా తినొచ్చు. పాకం ఎలా ఉండాలంటే తీగ పాకం కంటే ఇంకా ఎక్కువగానే పాకం మరగాలన్నమాట. అలా అయితేనే గవ్వలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. బాయ్.